లేదు పగల్లేదు ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట కుక్కల దాడులు విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయి. వీధుల్లో గ్రామసింహాల వీరవిహారం కొనసాగుతూనే ఉంది. అభం శుభం ఎరుగని చంటి బిడ్డలను రంపాల్లాంటి పళ్లతో కసిదీరా కొరికేసి ప్రాణాలు తీస్తున్నాయి. వాళ్లను వీళ్లను కాదు, కనిపించిన ప్రతి ఒక్కరిని కరిచేసి భయం గుప్పెట్లో బతికేలా చేస్తున్నాయి. ఈ కుక్కల బెడద తగ్గేందుకు దారి చూపండి మహాప్రభో అని ప్రజలు వినతులు చేస్తూనే ఉన్నారు. వీధుల్లోకి అడుగు పెట్టాలంటే ఎక్కడి నుంచి ఏ కుక్క వస్తుందో అని భయపడాల్సి వస్తోంది. పెద్దవాళ్ల సంగతి ఇలా ఉంటే చిన్నపిల్లల సంగతి మరీ ఘోరంగా ఉంది. చిన్నపిల్లల్ని చుట్టుముట్టి రాక్షసంగా శరీర భాగాలను తినేసిన ఘటనలు తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 4 లక్షల కుక్కలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. మరి వీధి కుక్కల ఈ స్వైర విహారానికి కారణాలేంటి? ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకని అలసత్వం ప్రదర్శిస్తోంది? జంతు ప్రేమికుల అతి ప్రేమ ఈ కుక్కలను పెంచి పోషిస్తుందా? సుప్రీంకోర్టు కుక్కలను మానవీయం కోణంలో చూడాలని అన్నది కూడా ఈ సమస్యకు ఆద్యం పోస్తుందా? రాష్ట్రంలో కుక్కల బెడద తగ్గించడానికి ప్రభుత్వం టాప్ 10 ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇవన్నీ ఆచరణలోకి వస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే అంటున్నారు ఈ టాప్ 10 ప్రణాళికల గురించి తెలిసిన వాళ్ళు. ఈ ప్రణాళికల్లో మొదటిది అపెక్స్ కమిటీ ఏర్పాటు చేయటం. ఈ కమిటీలో ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులు, బ్లూ క్రాస్ సభ్యులు ఉంటారు. ఈ కమిటీ కుక్కల బెడద నివారణకు, కుక్క కాటు సంఘటనల నియంత్రణకు కార్యాచరణ రూపొందిస్తుంది. ఇక రెండవది వీధి కుక్కల ప్రవర్తనపై స్టూడెంట్స్ కి నివాస సంక్షేమ సంఘాలు, మురికివాడల స్థాయి సమీక్షలకు అవగాహన కల్పించడం, అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో జంతు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు, వీధి కుక్కల కోసం ప్రయోగాత్మకంగా 2 షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేయడం, వీధి కుక్కల సర్వే, స్టెరిలైజేషన్ డ్రైవ్, యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయడం, ఎక్కడికక్కడ చెత్తను తొలగించడం, హోటల్స్, ఫంక్షన్ హాల్స్ లాంటి వాళ్లు వ్యర్థాలను సక్రమంగా పారేసేలా చర్యలు తీసుకోవడం చేస్తారు. అలాగే పెంపుడు కుక్కల నమోదు, కుక్కల పెంపకందారులతో పాటు వీధి కుక్కలకు ఆహారం తినిపించే వారికి కూడా అవగాహన కల్పిస్తారు. ప్రతి వార్డులో శానిటరీ జవాన్లు, ఫీల్డ్ శానిటరీ అసిస్టెంట్లు, మహిళా స్వయం సహాయక సంఘాలు, మదర్స్ గ్రూపులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వీటన్నిటితో పాటు గృహ నిర్మాణాలు జరుగుతున్న ఏరియాల్లో క్రేష్ ఏర్పాటు చేసి చిన్నారులకు రక్షణ కల్పించడం చేస్తారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే, ఆహార పదార్థాలను ఇష్టానుసారంగా పారేయకుండా ఉంటే, కుక్కలకు రక్షించే క్రమంలో మనుషుల ప్రాణాలు కూడా లెక్కలోకి తీసుకుంటే ఈ కుక్కల బెడదకు ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలు మంచే చేస్తాయి.